ఓవైపున ఆపరేషన్ కాగార్ పేరుతో కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ముప్పేట దాడులు కూడా జరుపుతూ నక్సలైట్లను మట్టుబెడుతున్నాయి. ఇదే సమయంలో మరి మావోయిస్ట్ కేంద్ర కమిటీ కీలక సమావేశం నిర్వహించినట్లు కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వ బాధ్యతలు తిప్పిరి తిరుపతికి అలియాస్ దేవుజీకి అప్పగించినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతోంది. సో సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి చీఫ్గా పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తున్న దేవుజీని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతోంది. సో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యత మరొకసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికే దక్కడం గమనార్హం. అలాగే మరి ఈయన కూడా మాజీ దళపతి ఎవరైతే ఉన్నారో గణపతికి ప్రియ శిష్యుడని కూడా సమాచారం. అలాగే ఇక ఈ బాధ్యతలు చేపట్టిన తొలి దళితుడని కూడా తెలుస్తోంది. సో దీంట్లో పీపుల్స్ వార్ ఆవిర్భావం తర్వాత కొండపల్లి సీతారామయ్య కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సో ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించి ముప్పాల లక్ష్మణరావు సుదీర్ఘకాలం పనిచేశారు. 2005లో కమ్యూనిస్టు మావోయిస్టు సెంటర్కు సంబంధించిన ఆవిర్భావం తర్వాత ముప్పాల లక్ష్మణరావు కేంద్ర కమిటీ సభ్యులుగా బాధ్యతల్లో కొనసాగారు. మావోయిస్టు పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులు జరిపినప్పుడు నంబల్ల కేశవరావును కూడా కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్న సంగతి మనకు తెలిసిందే. 2025 మే 21న ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్ అన్న మరి 28 మంది సహచరులు చనిపోయిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సెంట్రల్ మిలిటరీ కమిషన్ కమిటీల సంయుక్త సమావేశం జరగలేదు. దీంతో పార్టీకి మరి సీనియర్ నేత ముప్పాల లక్ష్మణరావు ఈ మధ్య కాలంలో దిశానిర్దేశం చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా కేంద్ర కమిటీ బాధ్యతలను తిప్పిరి తిరుపతికి అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో మరోసారి తెలుగు నాయకత్వానికి సిఎంసి కార్యదర్శి పట్టం కట్టినట్టయింది. సో ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన కొండపల్లి సీతారామయ్య బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన ముప్పాల లక్ష్మణరావు ఆ బాధ్యతలు స్వీకరించారు. సో మొత్తానికి మరొకసారి కూడా మరి ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేటకు చెందిన నంబల కేశవరావు మావోయిస్టు పార్టీ సుప్రీంగా కూడా వ్యవహరించారు. తాజాగా ఈ బాధ్యతలు అప్పగించిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందినవాడుగా కూడా తెలుస్తోంది. సో పోలిట్ బ్యూరోలో కీలక బాధ్యతలు నిర్వహించిన తిప్పిరి తిరుపతి ఇంతకాలం మరి సీసీ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మిలిటరీ కమిషన్ చీఫ్గా కావచ్చు, అలాగే పోలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్న తిప్పిరి తిరుపతికి ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అలాగే మరి పెద్దపల్లి పట్టణానికి చెందిన మరొక కీలక నేత కూడా మల్లోజుల వేణుగోపాల్ పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దేవుజీ వైపే ముఖ్య నాయకత్వం మొగ్గు చూపినట్టుగా కూడా మరి ప్రచారం జరుగుతోంది. సో పార్టీ ఆర్థికవేత్తగా కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యునిగా కావచ్చు పనిచేస్తున్న వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదా విధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ముఖ్య నేతల్లో ఒకరైన దేవుజీకి మావోయిస్ట్ కేంద్ర కమిటీగా బాధ్యతలు అప్పగించినట్లయితే సముచితంగా ఉంటుందని మరి భావించినట్లుగా కూడా తెలుస్తోంది. సో దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సమయంలో రెడ్ కారిడార్ ఏరియాలో కూడా చాలా భూభాగాన్ని బలగాలు కైవసం చేసుకోవడం లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీ మెయిన్ లీడర్లే లక్ష్యంగా బలగాలు కగార్ ఆపరేషన్ పేరుతో చేపడుతున్న క్రమం ఇప్పటికే చాలామంది కీలక నేతలతో పాటు దళ సభ్యులను కూడా కోల్పోయిన మావోయిస్టు పార్టీ కొత్త దళపతి దేవుజీ సారథ్యంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.